తెలంగాణలో 16,000 కోట్ల రూపాయలు మిగులుతోటి మనం బడ్జెట్ ఇస్తే ఇవాళ 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఇవాళ కేసీఆర్ గారు మరణించారు. సరే ఇవాళ శాంతంగా కూర్చున్నాం, అందరం మంచిగా హ్యాపీగా ఉన్నాం, మంచి బ్రేక్ఫాస్ట్ చేసిర్రు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరం కలుసుకుంటున్నాము, చేస్తున్నాము అనే విధంగా ఒక నాయకుడిని తప్పియాలనే విధంగా మీరందరూ కూడా ఓట్లు వేసిండొచ్చు. కానీ ఆ ఓటుకు విలువ ఉందా అని చెప్పి కూడా మనం ఒకసారి మీరు మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే ఏమన్నాడంటే మొత్తం బోకుల్ని మిగిలిపెట్టిపోయిందట. బోకులు పైసలు లేవు, ట్రెజరీ లేదు, ఏం లేదు, ఏది చూస్తే అరగంట కూడా వేసుకొని పోయినట టోటల్గా కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నేను ఏడికెళ్ళి ఇవ్వాలి పైసలు అటు, మమ్మల్ని గెలిపియండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు దేశంలో కేంద్రం నుంచి పైసలు తెప్పిస్తా, 6 గ్యారెంటీలు ఏదైతే పూర్తి చేస్తా అంటాడు. అవుతుందా? అది అవుతుందా? రాహుల్ గాంధీ అవుతాడా ప్రధానమంత్రి? ఆర్కేల్ కేంద్రం నుంచి పైసలు వస్తాయా? ఈ 6 గ్యారెంటీలు పూర్తి అవుతాయా? వాళ్ళు అటువంటి దీంట్లో పెట్టి బభ్య పెట్టి మనల్ని ఓటు వేయించుకున్నారు. సరే, దానికి బభ్య మనం పడ్డము, మన కారణాలు వేరే ఉండే, కారణాలు వేరే దోరితో మీరు అందరు కూడా ఓటేసి చేయించుకున్నారు. కానీ ఇప్పుడైనా కానీ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేదంటే, ఒక మంచి నాయకుడు, ఒక మంచి మేధావి, ఒక మంచి మన భారతదేశం కోసం పోరాడుతున్న నాయకుడు, అటువంటి నాయకుడు మోదీ గారిని మనం తీసుకొచ్చుకుంటే కేంద్రం నుంచి ఇక్కడ ఎంపీ గెలిస్తే, రాష్ట్రంలో ఎంపీ గెలిస్తే ఆ ఎంపీ బాధ్యత ఏంటంటే కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురావాలి, పైసలు తీసుకురావాలి, అన్నీ తీసుకురావాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు జడ్చల నుంచి ఇక్కడ దాకా డబ్లింగ్ తెచ్చిన రోడ్డు, హైదరాబాద్ నుంచి ఇప్పుడు మహబూబ్ నగర్ దాకా డబ్లింగ్ ట్రైన్ డబుల్ ట్రాక్ వేయించినా, ఎలక్ట్రిఫికేషన్ చేయించినా, పాస్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ తెప్పించినా, మహబూబ్ నగర్ పాస్పోర్ట్ ఆఫీస్ తెప్పించిన, సిసిఐ సెంటర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. ఎందుకంటే ఇక్కడ మన అలంపూర్ కానీ, గద్వాల కానీ, నల్గొండ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న పండిస్తున్న రైతులందరూ కూడా పంటను పండించుకొని అమ్మేటానికి ఆ పంటను వాళ్ళు వరంగల్ తీసుకుపోతుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతుందో ఈ సిసిఐ సెంటర్ ఇక్కడ మహబూబ్ నగర్కు తెచ్చుకున్నందుకు ఈ రైతులందరూ కూడా మహబూబ్ నగర్ని వాళ్ళ పంట అమ్ముకుంటూ ఇక్కడనే వాళ్ళకి చెక్కు దొరుకుతున్నది. కోట్లాది 250 కోట్ల రూపాయలు ఏదైతుందో మన షేర్గా, అంటే స్టేట్ షేర్, మహబూబ్ నగర్ షేర్ ఏదైతుందో మనకు సిసిఐ వాళ్ళు చెక్ ఇచ్చారు. కాబట్టి విభజన ఎప్పుడైతే విభజన అయిందో జిల్లాలో, ఆ విభజన అయిన తర్వాత ఫస్ట్ మీరు చూసిరు మహబూబ్ నగర్ జిల్లా చాలా అంటే ఆర్థికంగా వెనుకబడింది. ఎవరి బిజినెస్లు కూడా సరిగ్గా నడవకుంటుండే. చాలామంది బట్టల వ్యాపారులు కానీ, మెడికల్ వాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళు సార్ మా బిజినెస్ పడిపోయింది అదే చెప్పేవారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నిటిని కూడా మనం చేసుకున్నందుకు మన మహబూబ్ నగర్ ఆర్థిక విధానం మళ్ళీ పెరిగింది. ఇవాళ అందుకే ఇవాళ రిలయన్స్ స్మార్ట్ మన దగ్గరికి వచ్చింది, సిఎంఆర్ మన దగ్గరికి వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటిని కూడా ఇవాళ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నాం. మళ్ళీ బయింగ్ కెపాసిటీ మనకి పెరిగింది. ఇంకా మంచి హోటళ్ళు కూడా ఇక్కడికి వస్తాయి. ఇంకా రాను రేపు ఎప్పుడైతే మోదీ సర్కారు మళ్ళీ ఒకసారి వస్తుందో ఆ సర్కారులో మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లా ఇంకా అభివృద్ధి అవుతుంది, ఇంకా ముందుకు పోతుంది. ఎందుకంటే మీరు చూసి ఇంతకుముందు అమృత్ స్కీమ్ కింద కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి వస్తే ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేశారు, ఇట్లా ఛాయ్ పోసేదట, ఇట్లా వచ్చేసేది కదా. మనకు కావాల్సింది ఏదో రాయి అంటే ఇట్లా రాయి, దాని కిందకి ఇట్లా నీళ్ళు పోతాయంట. అరే ఒకవేళ నువ్వు నిజంగానే స్టాచ్యూ పెట్టాలనుకుంటే, చేయాలనుకుంటే ఒక శివాజీ స్టాచ్యూ, స్మార్ట్ సిటీకి అమృత్ సిటీ కింద దీన్ని డిక్లేర్ చేస్తే సెంట్రల్ ఇట్లా దాని పైసలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా వినియోగించింది. అట్లా కాకుండా మళ్ళీ మన ప్రభుత్వం మనకి వచ్చింది, రేపు పొద్దున సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ని ప్రాపర్గా యూజ్ చేసి మహబూబ్ నగర్లో ఉన్న మేధావుల సజెషన్లు తీసుకొని, వాళ్ళ అడ్వైస్ తీసుకొని, వాళ్ళ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఏది కావాలి వాళ్ళము, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దెమ్ అని దానిని మన అందరం కూడా కూర్చొని చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ, తప్పకుండా మీరు మళ్ళొకసారి
फिर एक बार अब की बार అందరు హృదయంలో అట్లా ఉంది కాబట్టి అదే హృదయంలో అట్లే పెట్టుకొని రేపు ఈవీఎం ముందర కూడా అట్లే చూపించాలి. ధన్యవాదాలు.